ఆపావు? పోలీస్ చెకింగ్ జరుగుతుంది. పోలీసులా? ఏసీపీ నరసింహారా? వెనక్కి పో. అన్ని వెహికల్స్ చెక్ చేయండి. ఏ ఒక్క వెహికల్ మిస్ అవడానికి వీల్లేదు. ఆ ముగ్గురు ఖైదీల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తెరాల్సిందే. అదేంట్రా కార్ లాక్ చేసి వెళ్ళిపోతుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. హాస్పిటల్లో ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్. తొందరగా వెళ్ళాలి. నా కారు వదిలేయండి ప్లీజ్ సార్. కుదరదమ్మా. జైల్లో నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. వాళ్ళ కోసమే సీరియస్గా చెక్ చేస్తాం. అయినా ఏసీపీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అమ్మా, ఏ కార్ని వదలకుండా చెక్ చేయమని. సార్ ఎమర్జెన్సీ సార్. నేను వెళ్ళకపోతే అక్కడ ఒక ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్. సరే, నీ అడ్రస్ డీటెయిల్స్ అని నీ రిజిస్టర్లో రాసి సైన్ చేయండి. ఏ 304 సార్, ముందు ఈ అమ్మాయి కార్ చెక్ చేసి పంపించు. అమ్మా 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 రా. వెళ్ళమ్మా, వెళ్ళు. రామా, వెళ్ళు. రా తొందరగా రా. లాక్ ఓపెన్ చేయమో తల్లి, రా. ఇంటి లాక్ తీ. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? దండం పెడతా తల్లి. లాక్ చేయమ్మా, లాకు. ఇంటి లాక్ తీయబడి తీయమండి. అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటుందయ్యా. సార్, ఆ మాత్రం మానవత్వం లేకపోతే ఎలా? సార్. అందుకే పబ్లిక్ పోలీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆకు తిని తిని మైండ్ దొబ్బింది నీకు. అమ్మాయిని చూస్తుంటే మటలు చేసేదానిలాగా ఖైదీలు తప్పించే దానిలా కనిపిస్తుందా? వాడు తీయమా బండిది. థ్యాంక్ యూ సార్. నీ బాధలకి కష్టాలకి కారణమైన వాడు ఆ మంటల్లో కాలిపోతున్నాడు. నీ గతం కూడా వాడితో పాటే కాలిపోయిందనుకుని ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించు. పద.
హలో ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు ఫామ్ హౌస్, డెడ్ బాడీ కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటా. అదే తలకాయ పూట అన్నావు కదా. నేను కూడా రాత్రంతా మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాను. అవును, జ్వరం తగ్గిందా? నాకు అంటుకుంటుందని భయమా? టాబ్లెట్ పట్టానా? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నీకు మరీ మొహమాటం విద్యా. ఇదిగో నన్ను వాడుకో. పిన్ని గారు కాల్ చేయమంటారా? ఇదిగో తనే కాల్ చేస్తుంది. ఖర్చైనా ఎంతమంట? ప్లీజ్ మరి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదా నీకు? సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దామని కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. ఏయ్, వింటున్నావా? చెప్పండి ప్లీజ్. వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయటున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నకరాలు చేశావో ఖచ్చితంగా వీడే.